నిజంగా చెప్తున్నా, మన హైదరాబాద్గా మత్తుపట్నం లెక్క మారిపోతుంది అనిపిస్తున్నది నాకైతే. విశ్వనగరం అనుకుంటా ఉంటామా? విశ్వనగరం కాదు, విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయి తిరుగుతూనే ఉన్నాయోళ్ళ. దినం ఏదో ఒక జాగల డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 10 కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ దొరికింది. 10 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటే ఎంతమందిని మత్తులా ఉంచిండ్రో కావచ్చు కదా. దందా ఎట్లా నడుస్తుంది కావచ్చు. వామో, తలుసుకుంటేనే గజ్జుమంటున్నది. అగో ఈడ కూసున్నారు చూడుర్రి. ఈ మహానుభావులే మన పట్టణాన్ని విజయవంతంగా మత్తు పట్టణంగా మార్చేందుకు పెద్ద కంకణం కట్టుకున్నారు. వీళ్ళకి అక్క కూడా ఉన్నది కదా. డైరెక్ట్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీ పెట్టిర్రోళ్ళ వీళ్ళు. ఇల్లు జీడిమెట్లలో ఉన్నది. ఇంట్లోనే వీళ్ళు డ్రగ్స్ తయారు చేసి మందికి సప్లై చేస్తాను. అసలు హైదరాబాద్ పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటారు, అసలు మనల్ని ఆపేది ఎవ్వరు లేరు అని అనుకున్నారో ఏమో. ఇట్లా కుటీర పరిశ్రమని పెట్టుకొని కొందరికి ఉపాధి ఇచ్చుకుంటా 100 మందిని మత్తులకు దించుతుర్రు. వీళ్ళ పనితనం ఎట్లనో ఆఫీసర్లకు ఎరికైంది. పోయి చెకింగ్ చేస్తే ఏమున్నది, ఇట్లా బత్తాలు డ్రమ్ములు బయట పడ్డాయి. 220 కిలోల డ్రగ్స్ అట. దీని విలువ మన దేశంలో అమ్ముతే 10 కోట్ల మీదనే ఉంటుందట. అదే బయట దేశంలో అమ్ముతే మాత్రం 72 కోట్ల మీదనే ఉంటుందట. వల్ల ఎప్పుడు కథ కోట్ల రూపాయల డ్రగ్స్ ఈ ఇంట్లో తయారు చేస్తుర్రు అంటే ఏమనాలి వీళ్ళను. కాదు, వేరే దేశాల నుంచి మన కాడికి డ్రగ్స్ పట్టుకొచ్చి ఇటు అటు సప్లై చేస్తారని చూసినాం కానీ ఇప్పుడు వీళ్ళు రూట్ మార్చేసిర్రు. ఎన్నో తయారు చేస్తే మనం పట్టుకొచ్చుడేంది, మనమే తయారు చేసి మనమే అమ్ముదాం, హోల్సేల్ రేట్లకే రిటైల్గా సప్లై చేద్దాం అనుకున్నారు కావచ్చు ఈ డ్రగ్స్ దొంగలు. పట్టణంలోనే కంపెనీలు పెట్టి మరీ మంది కంట కడతారు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. పైసల కోసం మనుషుల జీవితాలతో ఆడుకునుడేందల్లా. బతికేదందుకు ఇంకో పనే దొరకలేదా? అన్నం పొన్నం తెలియని వాళ్ళను మత్తుల దించి కమాయించుడేందో కథ గాని.